హలో గైస్, దిస్ ఇస్ మౌలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. సో చూడొచ్చు, నేనైతే ఇంకో రైడ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్ రైడ్. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఇక్కడ ఇషా యోగా టెంపుల్ ఉందనమాట, అక్కడికైతే వెళ్తున్నాము. సో నేనైతే ఈరోజు అకేలెస్ అయితే వచ్చాను అనమాట. చూడొచ్చు, వెనకాల అకేలెస్ ఉంది, మీ ఫ్రెండ్ నుంచి చూపిస్తాను అండి. సో ఇదనమాట మన అకేలెస్. సో ఈ మధ్య రెగ్యులర్గా ఆఫీస్కి అయితే వాడుతున్నాను. సో కాబట్టి సరిగ్గా కొంచెం నీట్గా లేదనమాట, బాగా మట్టి అంతా ఉంది. యా, సో ఇక్కడ వచ్చి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను గైస్. ఇది వచ్చి నంది హోపారా అని చెప్పేసి ఇక్కడ నంది హిల్స్ వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ ఉంది కదా, సో ఆ రోడ్ వచ్చి నంది హిల్స్కి వెళ్తుంది. ఈ నంది హిల్స్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట, నంది ఉపహార అని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. సో యా, ఇక్కడ నుంచి ఇంకా ఇషా టెంపుల్ పెద్ద దూరం లేదు, దొడ్డబల్లాపూర్ అనుకుంటాను అది ఉండేది, పెద్ద దూరం లేదు. సో దట్స్ అబౌట్ ద రైడ్ గైస్. ఇంకా నేను వెళ్తూ గోపురవిలితో మాట్లాడుకుందాం, ఎంతసేపు స్పెండ్ చేస్తాం ఏంటి రైడ్, అబౌట్ ద రైడ్ డీటెయిల్స్ నేను వెళ్తూ గోపురవిలితో మాట్లాడదాం. సో డైరెక్ట్గా మిమ్మల్ని ఇంకా గోపురవిలితో కలుస్తాను గైస్. సో గైస్, మనమైతే ఈ ప్లేస్ నుంచి అయితే బయలుదేరేస్తాం అనమాట, బ్రేక్ఫాస్ట్ పాయింట్ నుంచి. సో చూడొచ్చు, మనమైతే ఇది వచ్చి హైదరాబాద్ రోడ్ అనమాట. ఇంకా మ్యాక్సిమం అంటే ఒక 60-70 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు, ఎక్కువ ఉండదు. ఈ 60-70 కిలోమీటర్స్ మనకి ఎట్లేదంటే ఒక 1 అవర్ 1 నుంచి 1.5 అవర్ అయితే పడుతుంది. అది ఉండేది నాకు తెలిసి ఇషా టెంపుల్ ఉండేది దొడ్బల్లాపూర్లో అనుకుంటా, దొడ్బల్లాపూరా చిక్బల్లాపూరా ఏమో. సో ఎక్కడైతే వెళ్దాం, మొత్తానికి వెళ్ళేసి ఒక 1 అవర్ స్పెండ్ చేసి అండ్ దెన్ బ్యాక్ టు బెంగళూరు అనమాట. ప్లాన్ అయితే అది. సో గైస్, మనమైతే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం అనమాట. ఇది మెయిన్ రోడ్ చూడొచ్చు కదా, హైదరాబాద్ రోడ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవచ్చు. మీకు గుర్తు ఏంటంటే ఇది ఆదియోగి అని ఉంది కదా, అక్కడ అమర్తాను చూడండి, ఆదియోగి. అండ్ దెన్ ఆదియోగి ఫోటో అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే ఒక మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు, ఎక్కువే ఉండదు. సో యా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇంకా ముందర వెళ్ళడమే అనమాట మనం. సో బాయ్స్ అందరూ రాని, అందరూ వచ్చిన తర్వాత అయితే బయలుదేరదాం. దాదాపు ఒక 5-6 బైక్స్ అయితే ఉన్నాయన్నమాట, 5-6 బైక్స్ అయితే ఉన్నాయి, 5-6. సో అందరూ వచ్చిన తర్వాత వెళ్దాం. బాయ్స్ అంతా వెళ్ళిపోయారనమాట. సో ఒక అతను అయితే మిస్ అయిపోయాడు, రక్షిత్ అని చెప్పేసి ఉంటాడు, అతనైతే మిస్ అయిపోయాడు అనమాట. ఎక్కడికో దండినల్లి డ్యామ్ ఉందంటే ఇక్కడ పక్కన, ఆడికైతే వెళ్ళిపోయాడు. సో దట్స్ ఓకే, మనమైతే అతను రమ్మని చెప్పాము, అన్నకు వచ్చేస్తాడు అతను మళ్ళీ. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి ఒక లెస్ దాన్ 10 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనుకుంటాను గైస్. నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్లు అని చెప్పేసి. సో ఇది మొత్తం విలేజెస్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా. సో మొత్తం విలేజెసే, కొంచెం దూరం పోను అయితే సీనరీస్ అయితే సూపర్గా ఉంటాయి గైస్. సో గైస్ చూడొచ్చు, ఈ విలేజెస్ అంతా చూడండి ఎలా ఉందో. ఇషా టెంపుల్ అనేది గైజ్ ఇక్కడైతే ఉంది. వాళ్ళు ఎక్కడైతే ఆ శివ టెంపుల్ కట్టారో అక్కడైతే రోడ్ లేదనమాట, కొండలు అనమాట. కొండల వెనకాల ఉంటుంది అది యాక్చువల్గా. ఆ టెంపుల్కి అనేసి కొండను కట్ చేసి దారేశారు గైస్. మీకు చూపిస్తాను నేను ముందర పోయేటప్పుడు. ఆపోజిట్ డైరెక్షన్ విండ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది. సో చూడండి గైస్, క్వారీ చూడండి ఎలా ఉందో. మొత్తం క్వారీ కొండనే మాయం చేశారు చూడండి. ఇక్కడ కొండే లేదు అసలు, ఇదేదో బ్రేక్ఫాస్ట్ పాయింట్ లాగా ఉంది చూడడానికి. ఓకే, ప్లేస్ అయితే సూపర్గా ఉంది గైస్, చాలా బాగుంటుంది అసలు. యాక్చువల్గా ఇక్కడంతా కూడా ఇన్ని హౌసెస్ ఉండేవి కావు, బికాస్ ఆఫ్ టెంపుల్ హౌస్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ విలేజెస్ హౌసెస్ అయితే వచ్చాయి, రీసెంట్గానే వచ్చాయి బికాస్ ఆఫ్ టెంపుల్. మనమైతే ఎంట్రన్స్ ఎత్తుకు వచ్చేస్తాం అనమాట. చూడొచ్చు, అదే ఆర్చ్ చూసారా, ది అడోబ్ ఆఫ్ యోగా అని చెప్పేసి. సో సద్గురు సన్నిధి అనమాట, చూడండి ఎలా ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట, చూడండి అట్లా చూడండి, సూపర్గా ఉంది కదా. ఎంత పెద్ద ఎంట్రన్స్ చూడండి. అంటే లోపలికి వెళ్ళాలన్నమాట, అక్కడ కమర్తాం కదా రోడ్డు, అట్లా కొండ ఎక్కుతో వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఉండేది కొండ అవతల ఉంది విగ్రహం, రోడ్డు కొండ కట్ చేసి రోడ్డు వేసి ఉంటారు వీళ్ళు. చూడండి అట్లా చూడండి. సో గైస్, మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తాను. సో బాయ్స్ అంతా ముందర వెళ్ళిపోయారనమాట. నేను కొంచెం రీల్స్ అవన్నీ ఫొటోస్ అవన్నీ తీసేటప్పుడు కొంచెం లేట్ అయింది. సో కాబట్టి ఎంటర్ అయితే అయిపోయినాం. ఓహోహోహో,
వర్షం పడినట్టున్నది గైస్. ఇక్కడ చూడండి రోడ్డు మీద అంతా ఇసుక వచ్చున్నది, అంటే వర్షం అయితే పడిందనమాట. ఈ రోడ్ అంతా టెంపుల్ కోసం వేశారు. ఈ రోడ్ చూస్తున్నారు కదా, తార్ రోడ్డు. ఈ తార్ రోడ్ వచ్చి ప్యూర్లీ ఫర్ ద టెంపుల్ అనమాట. టెంపుల్ కోసం వేశారు, వేరే ఇదైతే లేదు ఇక్కడ వెళ్ళడానికి. అండ్ మోర్ ఓవర్ ఈ టెంపులే, ఈ దారి డెడ్ ఎండ్ వచ్చి ఆ టెంపులే అనమాట. చూడండి ఇక్కడంతా కొండే, ఈ కొండ మధ్యలో వేసారు. అక్కడ కొండ, ఇక్కడ కొండ, కొండ మధ్యలో నుంచి టెంపుల్ వేశారు చూడండి. సో ఈ చూడండి కొండ, నీళ్ళు, ఈ షాప్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చాయి. దాని తర్వాత ఈ ఇల్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొత్త కట్టారనమాట. ఇంతకుముందు ఉండేది కాదు, ఇవన్నీ కల్టివేషన్ ల్యాండ్సే, ఉండేవి కాదు ఇంతకుముందు. సో ఇప్పుడే అసలు ఈ టెంపుల్ వచ్చిన తర్వాత ఇవన్నీ కొత్త కట్టారు. సో ఇక్కడ నుంచి కనబడతారా లేదా శివుడు తెలియలేదు, కనబడలేదు అనమాట నాకైతే. దారి చూడండి కదా ఎలా ఉందో, ఎంత మంచి తార్ రోడ్డు చూడండి. ఈ శివుడు టెంపుల్ ఎక్కడ ఉందంటే ఇలా వెళ్ళి దిగతానే లెఫ్ట్ వెళ్తుంది అనమాట. లెఫ్ట్ వెళ్తానే మనకు అక్కడ కనబడిపోతుంది అనమాట శివుడి విగ్రహం. ఎందుకంటే అది ఉండేది మధ్యలో ఉంటుంది, అటు ఎదురు కనబడతాం కదా, ఆ మధ్యలో ఉంటుంది అనమాట అది. అక్కడ ఏం పెద్దగా టైం స్పెండ్ చేయడానికి ఏం ఉండదు, జస్ట్ ఊరికే టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేయడం అంతే, ఇంకేం పెద్దగా ఉండదు అక్కడ. విశాలంగా అసలు ఖాళీ స్థలం ఉంటుంది అనమాట. కనబడుతున్నాడా శివుడు? అదిగో ఆడ కనబడతాడు చూడండి, శివుడు తల కనబడతాను చూడండి. ఓకే, ఐ ఆల్మోస్ట్ రీచ్డ్. ఒక చూడండి ఆడ కనబడతాం కదా విగ్రహం, అదే అనమాట శివుడి విగ్రహం. ఓహోహో, ಇದಿಲ್ಲ 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 ಅದಿಲ್ಲ. ಮೌನಿ ಇಸ್ ದೇರ್ ಓನ್ಲಿ, ಮೌನಿ ಇಸ್ ದೇರ್. ನೋಡ್ಚೇನ ನೀನು ನಿಂದು ಬರ್ತಾ ಇದ್ದ? ಇಲ್ಲ 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 ಅವನ ಬಂದಿಲ್ಲ. అది ನೋಡಿ అదే అనమాట విగ్రహం, ఎంత బాగా కనబడతాను చూడండి. ఓపెన్ అవుతాం చూడండి, ఎలా ఓపెన్ అవుతాం విగ్రహం. వావ్, நான் சொல்லிட்டா மௌலிக்கு நான் இங்கே தான் இருக்கேன். ஹரி உங்கள் பின்னாடி தான் இருக்கேன் நான். ಓಕೆ ಸರ್ ಬಂದು ಇವರೇ. ఓ ఇవి కట్టను వా. సో ఇక్కడ వచ్చి పార్కింగ్ పే చేయాలి గైస్. ఎవరా హరి పార్కింగ్? 20 రూపాయలు. 20 రూపీస్ పార్కింగ్ 20 రూపాయవా? అమ్మా. సో 2 వీలర్ పార్కింగ్ వచ్చి 20 రూపీస్ అంట. నేను లాస్ట్ టైం అయితే కార్లో వచ్చాను. సో కార్లో వచ్చాను లాస్ట్ టైం నేను. ఎక్కడుంది విగ్రహం? అక్కడ చూడండి, మన దగ్గర ఇంకా సూపర్ కనబడుతుంది అనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ డ్రోన్ అయితే అలౌడ్ లేదు, కానీ ఈసారి నేను డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటాను. లాస్ట్ టైం అడిగాడు, పర్మిషన్ అడిగాను వాళ్ళకి, చాలా రెస్పెక్టెడ్గా పర్మిషన్ అడిగాను, బాబు డ్రోన్ పర్మిషన్ ఇవ్వండి అనేసి. డ్రోన్ పర్మిషన్ లేదనే సార్, ఈసారి అయితే ఫ్లై చేద్దాం డ్రోన్ ఏమైనా కానీ. సో ఇదేనమాట ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. సో బైక్స్ అయితే పార్కింగ్ చేసి లాక్ కంటిన్యూ చేస్తాను. సో గైస్ మనమైతే ఎంట్రన్స్ చేరుకున్నాం అనమాట, చూడొచ్చు. సో ఇదేనమాట ఎంట్రన్స్, నా బ్యాక్ సైడ్ ఉండేది. సో మనమైతే ఇంకా ముందరికి వెళ్ళేసి ఇంకేముంది, టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. చూడొచ్చు మీరు, ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇదే అనమాట ఫ్రంట్ నుంచి. సో వెళ్దాం. సో ముందరికి లోపలికి వెళ్ళాలన్నమాట. సో నో ఫొటోస్ నో ఫోన్స్ అని చెప్పారు కదా. సో గైస్ అక్కడైతే ఫొటోస్ అయితే లేదని చెప్పారు. చూడండి అదేనమాట మన శివుడి విగ్రహం. సో ఇంకా దగ్గరికి వెళ్ళంగా మనకైతే బాగా కనబడుతుంది, క్లోజప్లో అయితే కనబడుతుంది. ఈ సరౌండింగ్స్ చూడండి గైస్ ఎలా ఉందో చూడండి. ఇది మొత్తం సరౌండింగ్స్ మొత్తం కొండ అనమాట.
కొండ వెనకాల దేవుడి విగ్రహం అయితే ఉంది. ఇది మొత్తం ఖాళీ స్థలం చూడండి, మొత్తం ఖాళీ స్థలం, విగ్రహం అయితే అక్కడ ఉన్నది. చూసారా? ఓం నమ శివాయ. చాలా బాగుంది వెదర్ అయితే, కూల్గా ఉందన్నమాట. లాస్ట్ టైం నేను వచ్చాను అప్పుడైతే బాగా ఎండగా ఉంది, ఇప్పుడైతే కొంచెం కూల్గా ఉంది, కొంచెం అయితే బాగానే కూల్గా ఉంది ఇక్కడ. ఇంకా వెనకాల ఏదో ఒక బ్యాక్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, నాకు తెలిసి టెంపుల్ వాళ్ళదే అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందన్నమాట. గైస్ ఆ సీన్ ఏంటంటే చూడండి, నేను చాలా దగ్గరికి వచ్చేసానమాట. చూడొచ్చు వెనకాల కనబడుతున్నాడు కదా శివుడు. యా, చాలా దగ్గరికి వచ్చేసాను. నేను వచ్చి ఛాన్స్ అయిపోతుంది, వచ్చి ఫొటోస్ గిటోస్ తీసుకొని దాని తర్వాత లాక్ చేస్తాను. సో మనం ఈ పక్క నుంచి అయితే వచ్చాం అనమాట, వెనకాల కనబడతాం కదా మీకు. సో మనం అటు నుంచి అయితే వచ్చాం, అక్కడి నుంచి ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట లార్డ్ శివ స్టాచ్యూ. దాని తర్వాత అక్కడ నంది ఉంది చూడండి. కోయంబత్తూరు కంటే ఇది చిన్నదంట, నాకు తెలీదు. మా గ్రూప్లో రైడ్ వచ్చారు కదా, వాళ్ళని అడిగాను. కోయంబత్తూరు చాలామంది వెళ్ళారు ఈరోజు వచ్చిన వాళ్ళలో. అది చాలా పెద్దదంట, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చిన్నదంట. బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. ఒకసారి ఈ శూలం చూడండి, ఎంత పెద్దది చూడండి, ఎంత లాభం చూడండి శూలం ఇది. చూడండి ఇక్కడ మొత్తం ఎంత పెద్దది చూడు. సో అంత లాస్ట్ వరకు అయితే ఉంది, చాలా పెద్ద శూలం ఇది. చూడండి, అబ్బా ఎంత పెద్ద శూలం. సో ఫ్రంట్ లుక్ అయితే ఇదనమాట, చూడొచ్చు ఇదనమాట ఫ్రంట్ లుక్. చూడండి ఎంత పెద్దది ఉందో. వావ్, సూపర్. ఎంత పెద్ద శూలం అంటే ఇది వచ్చి టువర్డ్స్ శివుడికి అయితే ఫేస్ చేస్తూ ఉంటుంది ఈ శూలం ఇది. ఇంకా ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్తో జరుగుతూ ఉందన్నమాట. సో ఇదే అనమాట శూలం. మీకు చెప్పాను కదా, మనం అయితే వచ్చింది ఆ పక్క నుంచి అయితే వచ్చామన్నమాట. మనం అట్లా వచ్చాం. ఇదంతా మొత్తం ఖాళీ స్థలమే ఉంటుంది ఇదంతా. శివరాత్రి రోజు భజన చేయడానికి అంతా ఎడే కూర్చొని భజన చేస్తూ ఉంటారు. సో ఇదే అనమాట శూలం. నేను చూపించాను కదా శూలం, మీకు శివుడి విగ్రహం అయితే అక్కడ ఉంటుంది చూడండి. 2 ఓవర్స్ శూలం ఫేస్ చేస్తే శివుడి విగ్రహం ఫేస్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ నంది కూడా 2 ఓవర్స్ శివుడిని అయితే ఫేస్ చేస్తూ ఉంటుంది. సో మీకు నేను దగ్గరికి వెళితే చూపిస్తాను మీకు నందిని. నంది కూడా చాలా పెద్దది గైస్. జనం అయితే ఉంటారు, ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా కానీ మొత్తం జనం అయితే ఉంటారు అనమాట. చూడండి నంది చూడండి. ఓహోహో, ఫ్రేమ్లో సరిపోవట్లేదు, అంత పెద్ద ఉంది నంది చూడండి. ఓ ఎంత పెద్దది చూడండి. సో ఈ నంది కూడా శివునే ఫేస్ చేస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ అన్ని నందులు మనకి శివునే ఫేస్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇది కూడా శివునే ఫేస్ చేస్తూ ఉందన్నమాట. చూడండి, వావ్. ఎంత పెద్ద చూడండి. ఓహో, మొత్తం ఇక్కడ ఫోటో సెషన్ అయితే జరుగుతుంది. చూడండి, ఈ నంది అట్లే 2 ఓవర్స్ మనకి శివుడిని అయితే ఫేస్ చేస్తూ ఉంటుంది చూడండి. ఎక్సలెంట్ కదా. సో గైస్ సీన్ ఏంటంటే మన వెనకాల ఉన్నాడు అనమాట శివుడు, చూడొచ్చు. సో అక్కడ ఉన్నాడనమాట శివుని అయితే చూడొచ్చు గైస్ పైన వెనకాల. సో అదే అనమాట. సో గైస్ శివుని అయితే చూడొచ్చు వెనకాల. సో ఏంటంటే ఇక్కడ నా వెనకాల శూలంగా ఉంది కదా, శూలం. దాని తర్వాత అక్కడ వచ్చి నందీశ్వరుడు అనమాట. ఇది అయిన తర్వాత ఇది వచ్చి యోగీశ్వర లింగ దర్శనం అని చెప్పేసి మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి. సో దీని లోపలికి వెళ్ళాలన్నమాట.
ఫొటోస్ అయితే అలా లేదు అక్కడ. సో యోగేశ్వర లింగ దర్శనం అని చెప్పేసి అక్కడ కనబడుతుంది కదా లింగం, అక్కడ యోగేశ్వర లింగ దర్శనం లింగం అయితే ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేసి దాని తర్వాత అలా పైకి వెళ్ళి శివుని చూసుకునేసి దాని తర్వాత బయట వెళ్ళిపోవడమే. సో నేను ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకునేసి బయట వచ్చిన తర్వాత వ్లాగ్ చేస్తాను గైస్, ఎందుకంటే లోపలైతే మనకి అలౌ లేదనమాట. నేను దగ్గరికి వచ్చేసాను, చూడండి చూడండి గైస్ ఒకసారి. కాకపోతే దగ్గరికి వస్తే సరి కనబడట్లేదు అనమాట, ఎందుకంటే విగ్రహం పెద్దది కాబట్టి ఫుల్గా కవర్ కాదు. చూడండి, ఓం నమః శివాయ, ఎక్సలెంట్ కదా. ఓ దట్స్ ఇట్ గైస్, ఇక్కడ మొత్తం అదే అనమాట ఉండేది. సో ఇంకేంటంటే ఫ్రంట్ నుంచి చూసాను చూడండి. సో ఇదే అనమాట, ఎంత పెద్ద చూడండి. సో ఇదే సో ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం మేము. గాలి చాలా ఎక్కువగా ఉంది. సో అక్కడ కనబడతాం కదా, సో అక్కడే చెప్పులు దొరుకుతాయి అనమాట మనకి. ఎంట్రన్స్లో మన చెప్పులు ఆడిచ్చాం కదా, అక్కడైతే చెప్పులు దొరుకుతుంది. సో ఇంకా ఇక్కడ ఫినిష్ చేసుకునేసి ఇంకా మనం అయితే వెళ్ళిపోతాం. మనం డైరెక్ట్గా ఇంకెళ్ళేసి కుదిరితే డ్రోన్ వీడియోస్ ఉంటాయి, లేదంటే లేదు గైస్. సో ఇంకా మనం డైరెక్ట్గా బైక్ దగ్గరికి వెళ్ళేసి పార్కింగ్ ఏరియా నుంచి లాక్ చేస్తాం గైస్. సో గైస్ ఇదన్నమాట టెంపుల్. మనం అయితే బయలుదేరేస్తున్నాం ఇక్కడ నుంచి. మనం ఇంకా డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళడమా, ఇంటికి వెళ్ళిపోవడమా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఆకలిస్తే హోటల్ అయితే భోజనం చేసుకుని వెళ్తాం, అట్లేదంటే డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. సో యా బాబాయ్ లాడ్ శివ. సో దర్శనం అయితే బాగానే అయిందనమాట. డ్రోన్ పర్మిషన్ అయితే దొరకలేదు గైస్. అక్కడ వాళ్ళు డ్రోన్ ఎగరేస్తే కంప్లైంట్ చేస్తాము అని చెప్పారు. సరే ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి అయితే నేనైతే డ్రోన్ అయితే ఫ్లై చేయలేదు. సో ఇదే అనమాట మనం వెళ్ళాల్సిన రూట్ అన్నీ అయితే ఇవే. ఇక్కడ నుంచి అయితే మనకి మ్యాక్సిమం అంటే ఒక 180 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఎక్కువ ఉండదు. బెంగళూరుకి 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. ఇక్కడ ఎందుకు మళ్ళీ ఆపున్నారు, మొత్తం ఎందుకు ఆపారు? ఈ రోడ్ అంతా చూడండి గైస్ ఎలా ఉందో, సూపర్ కదా అసలు, ఎక్సలెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ చుట్టుపక్కల ఉండే ప్రదేశం, గ్రీనరీగా, కొండల మధ్య రోడ్డు, ఈ షాప్స్ అన్నీ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఎక్సలెంట్ గైస్ చూడండి, కొండ మధ్యలో రోడ్ వేస్తున్నాం చూడండి. బైకర్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి, కార్ల కన్నా బైక్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. దాని తర్వాత ఇలాంటి వీకెండ్లో బెంగళూరు నుంచి బ్రేక్ఫాస్ట్ రైడ్లా చేసే లాంటి వాళ్ళు. సో వీళ్ళైతే ఎక్కువ వస్తున్నారు చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో బెంగళూరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఒక్కసారి రావచ్చు, వచ్చి ఒకసారి టెంపుల్ చూసుకునేసి ఇలాగా అవుట్స్కట్స్లో ఇలాంటి టైం స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. వీకెండ్స్లో రావడం అనేది వెరీ గుడ్. ఒకసారి అయితే వచ్చి చూడవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను రెండోసారి రావడం, ఒకసారి కార్లో వచ్చాను, ఒకసారి బైక్లో వచ్చాను అనమాట. గుడ్ ప్లేస్ అని చెప్పొచ్చు అంతే. ఓ కొండ చూడండి. ఈ కొండంతా చూడండి ఎంత లోడ్ వేస్తున్నారు. కొండే మాయం ఇక్కడ. యాక్చువల్ చెప్పాలంటే ఇలాంటి చోట్లలో మనం నైట్ వచ్చి క్యాంపింగ్ చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది క్యాంపింగ్ అని చేయమంటే.
చూడండి గైస్, మళ్ళీ ఆర్చ్ అయితే వచ్చేసింది అనమాట. మనం కొంచెం స్లోగా అయితే వెళ్దాం, ఎందుకంటే ఆర్చ్ అయితే కవర్ అయిపోతుంది బాగా, ముందర వెహికల్ పోతుంది కదా, సో కాబట్టి కవర్ అయితే అయిపోతుంది. సో బాయ్స్ అయితే ముందర వెళ్తున్నారు చూడొచ్చు, మా రైడ్ మేట్స్. ఎంత పెద్ద ఆర్చ్ చూడండి. ది అడోబ్ ఆఫ్ యోగా, సద్గురు సన్నిధి. ఓహోహోహో, ఎంత పెద్దగా కడారా బావిలో. ఇక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉన్నాయి గైస్, ఎందుకంటే ఇది విలేజ్ లిమిట్స్ కదా, సో కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, చూడండి, అమ్మా ఉండాలండి అంత మాత్రం, ఎందుకంటే విలేజ్ లిమిట్స్ కాబట్టి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు విలేజర్స్. సో ఈ పక్క ఇల్లులు ఉన్నాయి, ఆ పక్క క్రాస్ చేస్తున్నారు కాబట్టి బైక్స్ కానీ కార్స్ కానీ స్లోగా స్పీడ్ కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ విలేజ్ లిమిట్స్లో ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్, హంప్స్ ఉంటేనే బాగుంటుంది. సో గైస్ ఏంటంటే మనం అయితే వచ్చేసాం అనమాట మెయిన్ రోడ్కి. సో ఇది వచ్చి స్ట్రైట్ ఇంకా ఎయిర్పోర్ట్ బెంగళూరు అనమాట. సో ఇంకొంచెం ఇప్పుడైతే కొంచెం స్పీడ్గానే వెళ్తాను నేను. చూద్దాం ఎలా రికార్డ్ అవుతుందో ఏందో వాయిస్ అనేసి. ఎట్లేదన్నా ఇంకో 10-15 minutes హోటల్ కాడికి అయితే వెళ్ళిపోతాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ హంగ్రీ దెన్ విల్ హ్యావ్ లంచ్ ఓవర్ దేర్, అదర్వైజ్ విల్ గో టు హోమ్. ఆల్మోస్ట్ మా బాయ్స్ అంతా ముందరైతే వెళ్ళిపోయారనమాట. అక్కడ ఎవరో ఇద్దరైతే ఆగున్నారు, వాళ్ళు మా వాళ్ళే అనుకుంటున్నాను. అవును మా వాళ్ళే. ఎందుకు ఆగారు వీళ్ళు? ఏమోలే, మనైతే స్లోగా వెళ్దాం. శ్రీశైలం వెజ్ అని చెప్పేసి మొత్తం శ్రీశైలం ఎఫెక్ట్ తీసుకొస్తారు. ఆంధ్రాలో శ్రీశైలం ఇలాగా ఉంటుందన్నమాట, ఆ ఎఫెక్ట్ అయితే తీసుకొస్తున్నారు ముందర. సో ఇంకొంచెం ముందర వెళ్తే మనం లంచ్ చేయాల్సిన స్పాట్ అయితే వచ్చేస్తుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 12 o'clock అవుతుంది. నేను ముందుగా చెప్పాను కదా 12 o'clock అంతా నేను వెళ్ళిపోతాను ఆ హోటల్ దగ్గరికి అని చెప్పేసి. సో 12 o'clock అయితే అవుతుంది అనమాట. ఇక్కడే ఈ కార్నర్లోనే వస్తుంది హోటల్ ఇది. సో ఇక్కడైతే ఆపుతాను. నేను అక్కడ నుంచి ఈషా టెంపుల్ నుంచి బయలుదేరినప్పుడు నాకంటే ముందు వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు అందరూ నాకంటే వెనకాల ఉన్నారనమాట. కొంచెం స్పీడ్గానే వచ్చేసాను నేను. 1:30 అలా రైడ్ చేసుకొని వచ్చేసాను. సో నేను చెప్పిన హోటల్ అయితే అదే గైస్, ఆడ కనబడుతుంది కదా. సో అదే అనమాట మేము లంచ్ చేయాలనుకున్న హోటల్ అయితే అదే. ఈ MRPL ఫ్యూల్ స్టేషన్ పక్కనే వస్తుంది ఇది. సో ఇక్కడైతే నేను ఆపుతాను కొంచెంసేపు. ఆపి అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ బాయ్స్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళ డెసిషన్ కూడా కనుక్కొని లంచ్కి వెళ్తారా లేదని కనుక్కొని లంచ్కి వెళ్ళట్టుకుంటే అందరినీ హోటల్ తీసుకెళ్తాను. సో కమర్తాం కదా సార్, దేవనల్లి గౌరవ రెస్టారెంట్ అని చెప్పేసి లంచ్కి వెళ్ళట్టుకుంటే అందరినీ ఇక్కడ హోటల్కి తీసుకెళ్తాను. అట్లేదంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ అయితే కనుక్కొని లాగ్ చేస్తాను గైస్. నేను అందరినీ బాయ్స్ కనుక్కున్నాను అనమాట, గ్రూప్లో ఉండే రైడర్స్ని. వాళ్ళు ఏమంటారంటే ఎవరికి ఆకలి లేదు, టైం 12 o'clock కదా, సో వీఆర్ నాట్ ఫీలింగ్ హంగ్రీ, ఇంటికి వెళ్ళిపోతామని చెప్పారు. సో ఇంకా నేను కూడా వాళ్ళతోనే ఓకే అని చెప్పేసి నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఇంకా నేను లంచ్ చేస్తాను ఆ హోటల్ మీకు లాక్ చేసి చూపిద్దాం అనుకున్నాను. సో ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా అగైన్ ద సేమ్ హైవే గైస్. సో నేనైతే లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటాను, హైవే ఏం చూపిస్తాము, ఇంకా ఇలాగైతే ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటాను. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్లో కొన్ని వీడియోలు చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ గ్రూప్స్ అయితే షేర్ చేసుకోండి, సో దట్ అది చాలా మందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. సో నేను మిమ్మల్ని ఇంకో వీడియో కలుస్తున్న పడదాకా దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.